ఓకే. సో మనం లాస్ట్ క్లాస్లో లైన్ యూజ్ చేసుకొని మనం ఒక బిల్ ఫార్మాట్ ఎలా డిజైన్ చేయడం అనేది మనం ఇందులో తెలుసుకోవడం జరిగింది. అయితే దాని తర్వాత మనం పెన్ టూల్ కూడా పెన్ టూల్ తాలూకా షేప్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో మనకు వచ్చింది. ఓకే. దాని తర్వాత ఇక నెక్స్ట్కి వచ్చేసరికి ఏంటంటే ఇందులో పెన్సిల్ టూల్ అనే ఒక టూల్ ఉంటుంది. పెన్సిల్ టూల్ అనేది ఏంటంటే మనం ఒక ఫ్రీ హ్యాండ్ స్కెచ్ లాంటిది. అంటే మనం ఒక ఆర్ట్ టైప్ ఆఫ్ ఇమేజ్ నేను క్రియేషన్ చేయాలి అనుకుంటే ఇక్కడ పెన్సిల్ టూల్ అనేది నేను వాడుకో. ఓకే. సో ఇందులోని స్ట్రోక్ తాలూకా సైజ్ ఏవైనా మనం పెంచుకోవాలంటే ఇలా మనం పెంచుకోవాలి. అలాగే స్ట్రోక్ తాలూకా స్టైల్ మనకి ఎలా కావాలో కూడా మనం ఇక్కడ క్రియేట్ చేయాలి. అంటే డిపెండ్స్ ఆన్ డిజైన్ బట్టి నేను అక్కడ స్టైల్ అనేది మార్చుకోవచ్చు. అలాగే ఇక్కడ నెక్స్ట్ వన్ స్మూత్ టూల్ అనే ఒక టూల్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైతే లైన్ డ్రా చేశానో ఆ లైన్ మీద నేను ఇలా డ్రాగ్ చేస్తుంటే నాకు ఏమవుతుందంటే ఇదంతా కూడా ఒక స్మూత్ టైప్ ఆఫ్ లైన్ లాగా నాకు ఆబ్జెక్ట్ వచ్చేది. చూసారా? అంటే చాలా సింపుల్ గా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. దట్ ఈస్ నోన్ యాజ్ ఏ స్మూత్ టూల్. అలాగే నాకు ఇక్కడ ఎరేజర్ టూల్ అని ఉంటుంది ఒకటి. నాకు ఏ పార్ట్ కావాలో నేను ఆ పార్ట్ సెలెక్ట్ చేస్తే నాకు ఆటోమేటిక్గా ఎరేజ్ అయిపోతుంది. ఇట్స్ డిపెండ్ ఆన్ నోడ్. అంటే నోడ్ అంటే ఆ పార్ట్ ఆఫ్ ద స్పేస్ అని అంటారు. అయితే ఇందులోని మనకి ఇక్కడ ఫ్రేమ్ అని ఒక రెక్టాంగులర్ ఫ్రేమ్ అని మనకు ఒక ఆప్షన్ మనకి కనిపిస్తుంది. యాక్చువల్గా ఫ్రేమ్ అంటే ఏంటి? ఇమేజ్ని మనం ప్లేస్ చేసుకునేది అని అంటాం కదా. కాబట్టి ఫైల్ మెనూలోకి వెళ్ళి ఇందులో ప్లేస్ అనే ఆప్షన్ మనం తీసుకొని ఇందులో మనకి ఏ టైప్ ఆఫ్ ద ఇమేజెస్ కావాలో మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ అని చెప్తే ఆటోమేటిక్గా నాకేమవుతుందంటే ఆ ఫ్రేమ్ షేప్లోనే ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ ఎలిప్స్ టూల్ అనే మనకు ఒక టూల్ ఉంది. ఇది కూడా ఏంటి? ఒక ఫ్రేమే. ఇందులో కూడా ఫైల్లోకి వెళ్ళి ప్లేస్ అనే ఆప్షన్ తీసుకొని నాకు ఏ ఇమేజ్ కావాలనుకుంటే ఆ ఇమేజ్ నేను ఇక్కడ ఓపెన్ చేస్తాను. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇమేజ్ అనేది నాకు ఆ ఫ్రేమ్ షేప్ ఏదైతే ఉన్నదో ఆ షేప్ మనకు వస్తుంది. ఇప్పుడు ఆ ఫ్రేమ్లో మనం ఏమైనా సెట్ చేయాలనుకోండి, ఇలాగా చూసారా? ఇక్కడ ఫ్రేమ్లో డ్రా చేశాను. మూవ్ ఎలా చేశాను? సెలెక్షన్ టూల్ తీసుకొని దీని మీద క్లిక్ చేస్తే నాకు ఏమవుతుంది అంటే మనం ఇక్కడ ఇమేజ్ని అంటే డబల్ క్లిక్ చేసుకుంటే నాకు ఈ ఫ్రేమ్ని నాకు ఎలా కావాలనుకుంటే అలాగా సెట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇదేంటిది? మనకి ఈ రెండు సెలెక్ట్ చేసాను, నేను ఇక్కడ డిలీట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ పాలిగాన్ టూల్ తీసుకున్నాను, పాలిగాన్ షేప్ తీసుకున్నాను.
ఫైల్లోకి వెళ్ళాను, ప్లేస్ అని చెప్పాను, ఒక ఇమేజ్ తీసుకున్నాను, ఓపెన్ అని చెప్పాను. ఇప్పుడు ఏమైందంటే నాకు పాలిగాన్ షేప్ లో ఒక ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. అర్థమైందా? అలాగే ఇక్కడ నాకు రెక్టాంగులర్ టూల్ అని మనకు ఒక టూల్ ఉంటుంది. ఇది ఇలా సెలెక్షన్ చేసుకొని ఫైల్లోకి వెళ్ళి ప్లేస్ అని చెప్పి ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అని చెప్పారనుకోండి, ఈవెన్ మనకు ఒక పిక్చర్ కూడా దాంట్లో ఓపెన్ అవుతుంది. ఇది ఒక యూజ్ అయితే, రెండోది నేను ఇందులో కలర్ ఫిల్ చేసుకోవాలనుకోండి, కలర్ కూడా ఫిల్ చేసి, అంటే ఇందులో మనకి రెండు రకాలన్నమాట. అదే ఇక్కడ సెలెక్షన్ టూల్ తీసుకొని ఇక్కడ ఇమేజ్ ని ఇక్కడ మనం ఏం చేయాలి, సెలెక్షన్ టూల్ ని డబుల్ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ చూసారా ఫ్రేమ్ వచ్చింది. ఈ ఫ్రేమ్ ని మనం పట్టుకొని స్కేల్ చేసుకోవచ్చు. ఇమేజ్ ని మనం ఎలా కావాలంటే అలాగా ఇక్కడ ఇలాగా షేప్ ఇక్కడ చూసారా మూవింగ్ ఎలా అయింది నాకు. ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఎక్కడో ఉంది, నేను ఇక్కడ ఉన్నాను, సో ఇది పట్టుకుంటే మూవ్ అవ్వట్లేదు. ఓకే, సో ఇక్కడ డబల్ క్లిక్ చేసుకున్నాను, ఇగోండి ఇక్కడ సింబల్ వచ్చింది చూసారా, ఇలా పట్టుకొని నేను ఇక్కడ డ్రాగ్ చేసుకుంటే, అలాగే ఇక్కడ నేను స్కేల్ చేసుకుంటే నాకు ఇలా ఉంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఎలిప్టికల్ టూల్ తీసుకొని ఇక్కడ 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 ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి ప్లేస్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేశాను. సో ఇప్పుడు ఏమైంది, నాకు ఇక్కడ ఆటోమేటిక్గా నాకు నేను ఎక్కడైతే సెలెక్ట్ చేశానో అక్కడ అది ప్లేసింగ్ అయింది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసారా మనం ప్లేసింగ్ చేసిన బట్టి ఇక్కడ బయట చేశాను, అవుటర్లోకి వచ్చేస్తుంది. ఇది నాకు వేస్ట్ కదా, అర్థమైందా? సో ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్లో గ్రూప్ చేసుకోండి, అంటే ఇదంతా కూడా ఒక గ్రూప్ అని అర్థం అన్నమాట. ఓకే, సో ఇదంతా కూడా ఏంటి, ఒక గ్రూప్. చూడండి, గ్రూప్ అయినప్పటికీ కూడా అంటే ఇండివిజువల్ గా మనం పెట్టుకోవచ్చింది, ఇండివిజువల్ గా వీటిని మనం పెట్టుకోవచ్చు. అంటే మనం డిఫరెంట్ సైజెస్ పెట్టుకున్నా, సో ఇక్కడ ఏంటంటే మనం డిఫరెంట్గా మనం
వీటిని మనం పెట్టుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే పాలిగాన్ టూల్. సో పాలిగాన్ షేప్ కావాలనుకుంటే ఫిల్ కలర్ పెట్టుకోవచ్చు, లేదా ఇమేజ్ అని కూడా మనం ప్లేస్. అందుకనే మనకి అక్కడ యూసేజ్ అనేది మనకు తెలియాలన్నమాట ఫస్ట్. ఓకే, సో అది ఈ రోజు యొక్క